ఒకవేళ క్రీస్తు బిడ్డగా, క్రైస్తవులుగా, విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో, వారిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బట్టి, నీ జీవితాన్ని బట్టి ఎంతమంది మార్పు పొందారు? బహుశా నీ కుటుంబంలోనే నిన్ను బట్టి ఎంతమంది మార్పు పొందారు? ఎవరో గురించి పక్కన పెడదాం. నిన్ను బట్టి నీ భర్త మారాలా, నీ బిడ్డలు మారాలా, నీ అత్తమామలు మారాలా, నీ తల్లిదండ్రులు మారాలా, నీ సమాజం మారాలా. క్రీస్తును ప్రతిబింబించేవారుగా మనం ఉండాలంట. వాక్యం సెలవిస్తుంది. ఆయన స్వారూప్యంలోకి మనము మరల్చబడాలా. ఆయన స్వారూప్యంలోకి, ఆయన పోలికలోకి మనం రావాలా. అంటే ఆయన లక్షణాలు ఏవైతే ఉన్నాయో